బుజ్జమ్మ. అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. రాణి ఒకసారి అటు చూడు. ఆదిత్య వస్తున్నాడు. పద. ఆదిత్య వీడెందుకు వస్తున్నాడు? అదేంటమ్మా అలా అంటావు? ఇది వాడిల్లు, వాడు రాకుండా ఎలా ఉంటాడమ్మా? అది కాదు తాతయ్య, వీళ్ళు రావటం శశికి బాలుకి తెలిసిందంటే ఇంట్లో గొడవలు మొదలవుతాయని. ఊరుకోమ్మా, వాళ్ళేదో అనుకుంటారని వీళ్ళేదో బాధపడతారని మనం వాళ్ళని ఎంతకాలం దూరం చేసుకుంటామమ్మా? రాని అమ్మా, వాడు ఏనాటికైనా ఇంటికి రావాల్సిన వాడే. రండి రండి. ఆదిత్య నమస్కారం తాతయ్య గారు. నమస్తే. చల్లగా ఉండు తల్లి. ఆంటీ అంకిల్ ఎలా ఉన్నారు? రే ఆదిత్య, ఏంట్రా వస్తున్నట్టే ఒక ఫోన్ అయినా చేయలేదు? ఏం లేదమ్మా, ఒక 4 రోజులు మీ అందరితో కలిసి టైం స్పెండ్ చేయాలనిపించింది. శైలు కూడా వస్తానంటే నాతో పాటు తీసుకొచ్చేసానమ్మా. అమ్మో, ఈయనొచ్చాడేంటి? ఈ మనిషిని ఇంట్లోకి రానిస్తే అమ్మాయి గారితో నాకు తిట్లు పడతాయి. ఇదిగో, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొంప తీసి మళ్ళీ ఇక్కడ ఏమైనా దొంగతనం చేస్తావా ఏంటి? పట్టుకో ఇలా. లే, నేను మళ్ళీ ఎందుకు వచ్చానో ఇప్పుడు నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఎందుకు అర్థం కాలేదయ్యా? చాలా బాగా అర్థమైంది కదా. కాబట్టి నోరు మూసుకొని పనోడులో ఉండు. లేదని ఎక్స్ట్రాలు చేసావు అనుకో, గేర్ రాడ్ తెచ్చి నోట్లో దోపుతాను. అర్థమైందా? హలో, ఏయ్ చూడు, మా అందరికి కాఫీలు తీసుకుంటారా. నేనా? మరి నేనా? లేదయ్యా, నేనే తీసుకొస్తానయ్యా. ఆదిత్య, మీరిద్దరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ మీరు రావటం బాలు చూస్తే ఏమంటాడో అని చాలా భయంగా ఉందిరా. ఆ శశి బాలు అందరి మీద కోపంగా ఉన్నారురా. వాళ్ళు మన మీద కోపంగా ఉండడం ఏంటమ్మా? శశి వదిన చేసిన పనులకి మనం ఇంకెంత కోపంగా ఉండాలమ్మా? వాడు చెప్పేది నిజమే కదమ్మా. మనం భరిస్తున్నాం కాబట్టి ఆ శశి అందరి మీద విరుచుకుపడుతుంది. ఇంట్లో బాలుకి ఎంత హక్కు ఉందో వాడికి అంతే హక్కు ఉందమ్మా. బయటికి వెళ్ళినంత మాత్రాన వీడు పరాయివాడవుతాడా ఏంటి? ఆదిత్య ఈ ఇంటికి చిన్న కొడుకు. వీడికి ఈ ఇంటికొచ్చే అధికారం ఉంది. రాము నీ కడుపున పుట్టలేదు కాబట్టి వారసులు కాదన్నారు, ఈ ఇంటికి సంబంధం లేదన్నారు. కానీ వీణ్ణెలా కాదంటారమ్మా? అమ్మా, కాఫీ తీసుకోండి. అయ్యా, కాఫీ తీసుకోండి. అయ్యా, మీరు కూడా. అమ్మా చూడు గంటయ్యా, నీకు గంట టైం ఇస్తున్నాను. ఈలోగా మా అందరికీ వంట చేయాలి. వంట? ఏ రాదా? వచ్చాయా? కానీ నేను కేవలం మా అమ్మాయి గారికి మాత్రమే. ఏంటిది? సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ చెప్పు. అంటే అది ఏం లేదయ్యా, నేను వంట చేస్తాను. అమ్మా, బాలు అన్నయ్య శశి వదినల గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఏం జరిగినా మేము చూసుకుంటాం.